మోదీ గోబ్యాక్ అంటూ విశాఖలో నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటనను అడ్డుకుంటామంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైల్వే జోన్ పనులకు శంకుస్థాపన అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలపైన ప్రయాణికులు మండిపడుతున్నారు. జోన్ మాట దేవుడెరుగు, ఉన్న డివిజన్ను ఎత్తేయకుండా చూడాలంటూ అవన్నీ ఉత్తుత్తి శిలాఫలకాలేనంటూ జనం ఎద్దేవా చేస్తున్నారు. విశాఖలో ఇప్పుడెక్కడ చూసినా మోదీ పర్యటనకు మద్దతు కనిపించడం లేదు. ఎన్టీపీసీలో హైడ్రో ప్రాజెక్టుకు, రైల్వే జోన్ పనులకు ఏయూ గ్రౌండ్స్ నుంచే వర్చువల్గా శ్రీకారం చుడుతుండడాన్ని కూడా జనం అంగీకరించలేకపోతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో 32 మంది బలిదానాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుండడంపై ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఎలుగెత్తుతోంది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ వెనక్కు తీసుకునేంత వరకు విశ్రమించేది లేదంటూ ఆ సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుండడంపై ప్రజా సంఘాల మద్దతుతో పోరాటానికి సిద్ధమైంది. మోదీకి 10 లక్షల పోస్టు కార్డులతో ఉద్యమం ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్ ప్రకటనను రద్దు చేయాలంటూ ప్రజల్లోకి వెళ్లింది. ఉత్తరాంధ్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపి సొంత గనులు కేటాయిస్తామని ప్రధాని మోదీ విశాఖలో జరగనున్న సభలో ప్రకటన చేయాలని వివిధ పార్టీలకు చెందిన వామపక్ష సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారంతా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వామపక్ష సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని చెప్పారు. లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపించి నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు, కార్యవర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, పి మణి, వి కృష్ణారావు, ఎస్ పద్మ, యుఎస్ఎన్ రాజు, కె కుమారమంగళం, వై సత్యవతి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఎస్కే రెహమాన్, జిఎస్జే అచ్యుతరావు, ఎం మన్మథరావు, వై రాంబాబు, సిపిఐ ఎంఎల్ దేవా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. ప్రధాని మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో నగరంలోని సింగ్ రోడ్డు కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నేత సింహనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె నరసింగరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఈ మాత్రమైనా పని దొరుకుతోందంటే స్థానికంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థల వల్లే అన్నారు. అదే కార్పొరేట్ సెక్టార్లకు నిర్మాణ రంగం వెళ్లిపోతే స్థానికులకు కాకుండా పొరుగు రాష్ట్రాల వాళ్లకే పని వెళ్తుందంటూ ఉదహరించారు. వేలాది ఉద్యోగుల కడుపు కొట్టేలా మోదీ ప్రకటించారని, కేంద్రం వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జగదాంబ ప్రాంత నేత జాన్, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీను, నాయుడు, శేఖర్తో పాటు పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై డిపిఆర్ లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగకుండా ఉత్తుత్తి శిలాఫలకాలు తమకొద్దంటూ ప్రజా సంఘాలు నగరంలోని మంగళవారం నిరసన ప్రదర్శించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, పర్యావరణవేత్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేటీ రామారావు, సీనియర్ సిటిజన్ సంఘం గౌరవాధ్యక్షులు, రైల్వే మాజీ కార్మిక నాయకులు కె రామచంద్రమూర్తి తదితరులు మోదీ రాకను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తామన్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామంటూ మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడతామంటూ మోదీ ప్రకటించాలని కోరుతూ 36 గంటల రిలే నిరాహార దీక్షలు విశాఖలో ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని ఆర్చి వద్ద కార్మికులు చేపట్టిన శిబిరానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మద్దతు పలికారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని, గత 4 నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని,
స్టీల్ ప్లాంట్ను విస్తరించి నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ 36 గంటల నిరాహార దీక్షలో వందలాది మంది స్టీల్ కార్మికులు పాల్గొన్నారు. కర్ణాటకలో ఉన్న విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు స్టీల్ మంత్రి కుమారస్వామి 15,000 కోట్లు ప్రకటించారని, విశాఖ ఉక్కుకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి అన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, యు రామస్వామి, వైటీ దాస్, వరసాల శ్రీనివాసరావు, కారు రమణ, రమణమూర్తి, టీవీకే రాజు, కేఎం శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, డి ప్రసాద్, శివ తదితరులు దీక్షలో పాల్గొనగా పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, కేఎస్ఎన్ రావు, జె అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, దాసరి సురేష్ బాబు, ఎన్ రామారావు, మాటూరు శ్రీనివాసరావు, డివి రమణారెడ్డి తదితరులు మద్దతు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ వస్తున్న ప్రధాని మోదీతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అనే ప్రకటన చేయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు, జేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు వరసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేమయ్యాయని, కేంద్రంలో రాష్ట్రంలో చెప్పేదొకటి చేసేదొకటి జరుగుతోందంటూ ఎద్దేవా చేశారు. ప్రతి నెల 2,000 కోట్లు అమ్మకాలు జరుగుతున్నా యాజమాన్యం మాత్రం కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో స్టీల్ ప్లాంట్పై ప్రకటన చేయించకపోతే కేంద్ర రాష్ట్ర మంత్రుల దిష్టిబొమ్మల్ని భోగి మంటల్లో వేయిస్తామని హెచ్చరించారు. అదే సమయంలో విశాఖ జేసీ మయూర్ అశోక్కు కార్మిక సంఘాల నేతలు కూడా ఓ వినతి పత్రం సమర్పించారు.